కేసు విషయంలో అలాంటివి చేసి సక్సెస్ అయ్యారు అప్పుడు. కానీ ఇప్పుడు దానికి అంతకు మించి అనేది వెళ్తున్నారు. ఇది మరి అర్థమవుతుందంటారా ప్రజలకి, లేకపోతే మీరు వేస్తే కడుక్కోవడం తుడుచుకోవడమే సరిపోతుందన్న ఒక విమర్శ కూడా ఉంది. చంద్రిక గారు, ఇక్కడ స్పష్టంగా విషయం ఏంటంటే ఫేక్ అనేది జగన్మోహన్ రెడ్డి నరనారాయణ జీర్ణించుకున్నటువంటి ఒక ఆయుధం. దాంతోనే గత ఎన్నికల్లో పాపం గడుపుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఉందని అంటే నేనంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధం ఆడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అబద్ధం ఆడు, తప్పులేదు. నేను దాన్ని తప్పు పట్టను. నిన్ను నీ స్థాయిలో నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదురు పక్షం మీద అబద్ధమో నిజమో మాట్లాడు. తండ్రి, జన్మనిచ్చిన తండ్రి ఒక ప్రమాదంలో మరణిస్తే ఆ మరణానికి కూడా అబద్ధాన్ని పూచి, ఇదిగో ఈ మరణం వెనకమాల సోనియా గాంధీ, ముఖేష్ అంబానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నట్టున్నారు అని ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో రిలయన్స్ మార్ట్ల మీద, రిలయన్స్ సూపర్ మార్కెట్ల మీద పెద్ద ఎత్తున ఆ రోజు యువత దాడులకి పురుగొల్పినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కొత్త కాదు. పినతండ్రి దారుణమైనటువంటి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్టు పదునైన గొడ్డలతో నరికి చంపబడితే బాత్రూంలో కాల్జారి పడ్డారని, గుండెపోటు వచ్చిందని, దురదృష్టమని, ఆ తర్వాత హత్యని, ఆ హత్యని ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో చేశారని రకరకాల కథనాలు. తర్వాత చెల్లి ఆస్తుల విషయంలో, గొడవల విషయంలో, సునీత గారి విషయంలో, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ విషయంలో, అంటే ఫేక్ ప్రచారం చేయటం అనేది ఒక ఆయుధంగా పెట్టుకొని చేస్తున్నారు. వీళ్ళ భ్రమలండి. ఈరోజు మీరు చెప్పారు ఇందాక, అది అక్షర సత్యం, కింద లోకమంతా మాట్లాడుకుంటుంది. సాక్షి ఛానల్లోనో లేకపోతే అమ్ముడు పోయినటువంటి కూలీ నీలి మీడియాలోనో వాళ్ళ లోగోలతో ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి విశ్వసనీయత కలిగినటువంటి, అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో విశ్వసనీయత, ఆ విశ్వసనీయత ఉన్నటువంటి ఏబిఎన్ ఛానల్ ఎంపిక చేసుకొని దాని లోగోని పెట్టుకొని ఇది అని చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏం చూపిస్తున్నాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు? 48 to 51% జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ అని చెప్తున్నారు. నేను ఒక్క నిమిషం టైంలో దీన్ని పూర్తి చేస్తాను. 2014 ఎన్నికల్లో 45 పాయింట్ చిల్లర వైసీపీకి ఉంది. కూటమి 47%తో 1.23 డిఫరెన్స్ తోటి ఆ రోజు గవర్నమెంట్ వచ్చింది. 19లోకి వచ్చినప్పుడు నీ 46% 51% అయింది. తెలుగుదేశం, ఇతర జనసేన, బీజేపీ కూటమి విడివిడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశానికి 40% ఓటింగ్ వచ్చింది. మా దగ్గర నుంచి 4 నుంచి 5% ఓటింగ్ బయటకు పోయింది. వివిధ కారణాలతో, ప్రలోభాలు కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఏదో పరిస్థితి. ఒక బేసిక్ ఏ ప్రభుత్వం ఉన్నా కొంత కన్సిస్టెంట్ గా వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. కానీ చంద్రిక గారు 1 మినిట్, ఆ 5% నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నీ ఘనతను చూసి మా ఓటింగ్ మాకు వెనక్కి వచ్చింది. ఆ రోజుకే నువ్వు 45కి వచ్చావు. ఈ రోజు నీ పార్టీలో యువత, చదువుకున్నటువంటి యువత, నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని చూసి 5 to 6% ఈ రోజు అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం కూటమి వైపు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వైపు మొగ్గారు. నీకు రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 36 నుంచి 37% ఓటింగ్. ఓడిపోయే పార్టీకి అస్సలేం ఓట్లు లేకుండా ఉండవు. ఈ రోజు నీకు పోగవుతున్న జనం, నీ దగ్గరకు వస్తున్న జనం, నీ మీటింగ్లకు వస్తున్న జనం, వాళ్ళని పెద్ద ఎత్తున చూపిస్తే 38% ఓటింగ్, 37% ఓటింగ్ అంటే 2,70,80,000 వేల మంది ఓటింగ్. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 80,000 ఓట్లు ఓడిపోయిన పార్టీకి కూడా వస్తాయి, నీకు కూడా వస్తాయి. 1,00,000 ఓట్లతో గెలిస్తే 80,000 ఓట్లు నీకు కూడా వస్తాయి, 70,000 ఓట్లు నీకు కూడా వస్తాయి. కాబట్టి ఆ 70,000 మందిని అనేక రూపాల్లో ప్రలోభ పెట్టి మందు, బీరు, బిర్యానీ, డబ్బు, బస్సు ఎక్కి దిగితే 500 అండి. చంద్రిక గారు, నువ్వు వెళ్ళపల్లె బస్సు ఎక్కి దిగితే 500. ఇదో పాట. బస్సు వైసీపీ వాళ్ళు పెట్టిన బస్సు పిలుస్తారు, పాట పిలిచినట్టు అలాగే ఉంది. రైట్ సార్. ఈ రోజు మిరపకాయల కోతకు పోయే కన్నా, ఈ రోజు వరిగడ్డి కళ్ళాల్లోకి పోయేదానికన్నా, ఈ రోజు ఇతర పనులు చేసేదానికన్నా బస్సు ఎక్కి దిగితే వచ్చే 500 సులభంగా ఉన్నాయి కాబట్టి ఎక్కుతున్నారు తప్ప నీకు ఓట్లేయాలని కాదు.